హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముల్లంగి చాలా మంచిది, కిడ్నీస్కి చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముల్లంగి పచ్చడి. పిల్లలు కూడా బాగా తింటారు, హెల్త్కి మంచిది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు పచ్చడి బాగా టేస్ట్గా అనిపిస్తే కమెంట్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ముందుగా ముల్లంగి పచ్చడి చేసుకోవడానికి పల్లీలు కావాలి, ధనియాలు, ఏ పచ్చడికైనా ధనియాలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, కొంచెం మెంతులు, చింతపండు, ఆనియను, ఇలాంటివన్నీ కామన్ అన్నమాట. ఇది జీలకర్ర ఏ పచ్చడిలోకైనా కంపల్సరీ వేయాల్సిందే. ఇది మంచెనగపప్పు, పల్లీలు, తెల్లగడ్డలు కూడా వేయాలి. ఆనియన్స్ నేను మీకు చూపిస్తున్నాను, కానీ ఒక ఆనియనే వేశాను. ముల్లంగిని పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు 3 ముల్లంగిలు తీసుకున్నాను నేను, దానికి ఒక ఆనియన్ వేసుకుంటా అన్నాను. ఆనియన్స్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే తొందరగా వేగిపోతాయి. ముల్లంగి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముల్లంగి వేగేటప్పుడు మాడనివ్వకూడదు, మాడితే చేదు వస్తుంది. కాబట్టి ఆనియన్స్, ముల్లంగి ఒకేసారి వేసి కొంచెం వేగనిస్తే చాలు, ఎక్కువ వేగకూడదు. మనం కొంతమంది పచ్చి ముల్లంగే తింటారు కదా, కాబట్టి లైట్గా అంటే వేగాలి, కానీ ఎక్కువ వేగకూడదు అన్నమాట. సో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొంతమంది వేసుకుంటారు, నేను ఎండుమిరపకాయలే వేసుకుంటున్నాను. ముందుగా ధనియాలు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర 1.5 స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, మామూలుగా మసాలా బాక్స్లో ఉంటుంది కదా, దాంతో వేసుకోవాలి. 1.5 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మాత్రం ధనియాలు వేసుకోవాలి. వీటిని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. డ్రైగా వేయించుకుంటే తొందరగా వేగుతాయి. కొంతమంది ఆయిల్లో వేయించుకుంటారు, నేను డ్రైగానే వేయించుకుంటాను. వాటిని పక్కకి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే అంత లోపలికి ఆరుతాయి. అవి వేడిగా మిక్సీ పట్టుకోడు కాబట్టి అవి ఆరాలి. తర్వాత పల్లీలు 1 కప్పు పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేసుకుంటారు, కొంతమంది నువ్వులు వేసుకుంటారు, కొంతమంది పచ్చి కొబ్బరి వేసుకుంటారు. పచ్చి కొబ్బరి చాలా మందికి డైజెషన్ కాదు, కాబట్టి పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి పల్లీలతో ట్రై చేయండి, ఒకసారి కొబ్బరితో ట్రై చేయండి. ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. మేము ఇంట్లో తక్కువ కారమే తింటాం కాబట్టి 5 నుంచి 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కొంతమంది వాడతారు, అదొక టేస్ట్ ఉంటుంది. ఎండుమిరపకాయలు కూడా డ్రైగానే వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇందులోకే కొంచెం మంచెనగపప్పు, ఉద్దిపప్పు అవి వేయించుకొని పక్కకి పెట్టుకోవాలి. కొబ్బరి వేసుకునేటప్పుడు కూడా ఇవి వేసుకోవచ్చు. కొంతమంది నువ్వులు వేసుకుంటారు, మీకు నువ్వులు అలవాటు ఉంటే వేసుకోండి. కొంతమందికి నువ్వులు రియాక్షన్ ఇస్తుంది కాబట్టి అది వాడరు, నువ్వులు లేకుండా వేసుకోవచ్చు. సేమ్ బాండిలే పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత, 2 స్పూన్లు అంటే ఆయిల్కి మనం కొంచెం పెద్ద గరిటె పెట్టుకుంటాం కదా, అది దాంతో 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆనియన్స్ 2 ఒకేసారి వేసి వేగనివ్వాలి. కొంచెం ఆయిల్లో బాగా ఎక్కువ ఫ్రై అవ్వనియద్దు, ఎందుకంటే కొంచెం మాడినా చేదు వచ్చేస్తుంది పచ్చడి. నెమ్మదిగా సిమ్లో పెట్టి ఇట్లా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోండి. చాలా మంది పిల్లలు ముల్లంగి తినరు, దానివల్ల వచ్చే స్మెల్ వల్ల తినరు. కాకపోతే ముల్లంగి చాలా మంచిది. ఇదిగోండి, ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డలు, ఒక పెద్ద తెల్లగడ్డనే తీసుకున్నాను, మొత్తం వేసేసాను. తెల్లగడ్డ కొలెస్ట్రాల్కి చాలా మంచిది, వాడండి. నేను పొట్టు తీయకుండానే వేస్తాను, పొట్టులో కూడా మంచిగా పోషకాలు ఉంటాయి కాబట్టి వాటిని అట్లే వేసి ఎలాగూ గ్రైండ్ చేస్తాము. అంత లోపలికే ఈ పల్లీలు, ధనియాలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీకి ఫస్ట్ ఇవి కొట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి గ్రైండ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందు ఇవి గ్రైండ్ చేసి పెట్టుకొని లాస్ట్లో వేగిన ముల్లంగి ముక్కలు, ఆనియన్స్ వేసుకుంటే
పచ్చడి కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది, మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే బాగుండదు. ఇవి కొంచెం వేగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. పులుపు కూడా మీకు తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ పులుపు తింటారు, కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ పొడిలోకే వేసి ఇదిగోండి ఇట్లా మొత్తం పొడి ముందే కొట్టేసుకుంటే, ఎందుకంటే ఆ మంచెనపప్పు పల్లీలు అవి గ్రైండ్ అవ్వటానికి టైం పడుతుంది, కాబట్టి వీటితో పాటు కాకుండా అవి ముందే వేయించుకొని లాస్ట్లో ఈ వేగిన వాటిని వేయించుకొని ఒక 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే చాలు, పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఉప్పు వేసుకోండి. కొంతమంది ముందే వేస్తారు ముక్కలు వేగేటప్పుడే, అప్పుడు మనకి ఎంత వేయాలో తెలియదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే మధ్యలో టేస్ట్ చూసి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. పచ్చడి అయిపోయిందండి. ఇది మిక్సీ పట్టేసుకుంటే ముల్లంగి పచ్చడి అయిపోయింది. పిల్లలు ముల్లంగి ముక్కలు తినని వాళ్ళందరూ వేసుకోవచ్చు. మధ్యలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, ముల్లంగి స్మెల్ రాకుండా ఉంటుంది. ముల్లంగి తినే పిల్లలకి ఇది ముల్లంగి పచ్చడి అని చెప్పాల్సిన అవసరం లేకుండానే వాళ్ళ దగ్గర తినిపించేయచ్చు ఈజీగా. కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ముల్లంగి పచ్చడిని. ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి కదా, కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, మళ్ళీ కావాలంటే కొంచెం పప్పు వేసుకోండి. మధ్య మధ్యలో పప్పుగా పచ్చళ్ళలో తగలాలి అని అంటే వేసుకొని పోపు పెట్టేసుకొని ఈ పోపుని తీసి పచ్చడిలోకి వేసేసుకోండి, కలిపేయండి, అంతే ముల్లంగి పచ్చడి రెడీ. అసలు ఇది ముల్లంగి పచ్చడి అన్న ఇదే తెలియదు చాలా మందికి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, ఇంగువ డైజెషన్కి చాలా మంచిది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా, ముఖ్యంగా అబ్బాయిలు అసలు ముల్లంగి పచ్చడి ముల్లంగి సాంబార్ అంటే ఇష్టపడరు ఎందుకో మరి. మీరు ఒకసారి ట్రై చేయండి, చేసి వాళ్ళకి ఇది ముల్లంగి అని చెప్పకుండా పెట్టి చూడండి, ఎంత బాగా తింటారో. ఇలా పోపు పెట్టుకొని పచ్చళ్ళలోకి వేసేసుకొని ఆ కరివేపాకు అది అక్కడక్కడ క్రంచీగా తగులుతా అంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు నా రెసిపీని ఒకసారి ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పచ్చడి బాగుంటే లైక్ చేసి కమెంట్ కొట్టండి. థ్యాంక్ యూ.